ఆయన అన్న ఎలా ఉన్నారు అండ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? సంస్కృత్ పేపర్ కామెంట్స్ లో ఆల్మోస్ట్ బాగా రాసావని చెప్పారు. అండ్ ఇంగ్లీష్ పేపర్ వచ్చేటప్పటికల్లా సార్ గ్రామర్ దిగలేదు అంటున్నారు. నాన్న గ్రామర్ ఎలా దిగిద్ది నాన్న? గ్రామర్ దిగదు కదా. లిటరేచర్ దాకా మాత్రమే మనం పేపర్ ని గెస్ చేయగలం. ఓకేనా? అంటే లిటరేచర్ లో ఇనీషియల్లీ ఇచ్చిన 40 మార్క్స్ దాకా గెస్ చేయగలం. గ్రామర్ వచ్చేటప్పటికల్లా ప్రాక్టీస్ కి మాత్రమే చూసుకోగలం. ఓకేనా? అంతే తప్ప గ్రామర్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా డైరెక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ రాదు కాబట్టి గ్రామర్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. క్లారిటీ వచ్చిందా? హోప్ ఇంగ్లీష్ ఎగ్జామ్ దాకా బాగా రాశారనుకుంటున్నాను. అండ్ మ్యాథ్స్ కి సంబంధించిన కంప్లీట్ గెస్ట్ పేపర్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎంపీసీ వాళ్ళు ఎవరెవరైతే మ్యాథ్స్ కోసం చూస్తున్నారో మీరందరూ కూడా మీకు సంబంధించిన మ్యాథ్స్ పేపర్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే బైపీసీ బాటనీ అండ్ జువాలజీ వాళ్ళకి అన్యాయం జరగకూడదు. సైమల్టేనియస్లీ వాళ్ళకు కూడా ఈ సంవత్సరానికి సంబంధించిన గెస్ట్ పేపర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో బాటనీ పేపర్ ని ఈ రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. జువాలజీ పేపర్ రేపు మార్నింగ్ వస్తుంది. క్లియరా? కాబట్టి ఈ లోపు బాటనీ పేపర్ ని కంప్లీట్ చేసేయండి. ఓవరాల్ గా మీకు సిలబస్ లో కనుక తీసుకున్నట్టయితే 4 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కో యూనిట్స్ లో 3 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ బాటనీ వచ్చేటప్పటికల్లా 43 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ గా మీకు బయాలజీ 85 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ ని మీకు క్లాసిఫికేషన్ చేసి ఇస్తాడు కాబట్టి పార్ట్ ఏ బాటనీ ఉంటుంది, పార్ట్ బి వచ్చేటప్పటికల్లా జువాలజీ ఉంటుంది. బాటనీ నుంచి మీకు 43 మార్క్స్ వస్తాయి. జువాలజీ నుంచి ఓవరాల్ గా తీసుకుంటే 42 మార్క్స్ వస్తాయి. సో టోటల్లీ మీకు 85 మార్క్స్ ఉంటుంది. 15 మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ లో చేస్తారు. క్లియరా? నా మీ దానిలో వచ్చేటప్పటికల్లా నేను ఇచ్చే గెస్ట్ పేపర్ కంప్లీట్లీ ఈ సంవత్సరం ఇచ్చిన బోర్డు పేపర్ మోడల్ ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకేనా? యాక్చువల్లీ మీకు బోర్డు పేపర్ లో కనుక చూసుకున్నట్టయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా 2 చాప్టర్స్ నుంచి వస్తుంది. అవునా? ఒకటి ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఎనాటమీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్, దీని నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. రెండోది ప్లాంట్స్ లో జరిగే రెస్పిరేషన్, దట్ ఈస్ రెస్పిరేషన్ ఇన్ ద ప్లాంట్ అనడబి, దాని నుంచి రెండోది వస్తుంది. కాబట్టి ఆ రెండింటి నుంచి 8 మార్క్స్. అలాగే 4 మార్క్స్ వచ్చేటప్పటికల్లా ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఒకటి, మార్ఫాలజీ నుంచి సెల్ స్ట్రక్చర్ మీద బేస్ అయ్యి ఒకటి, ఇలా బోర్డు మోడల్ ప్యాటర్న్ లో బేస్ అయ్యే ఈ క్వశ్చన్స్ ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి క్వశ్చన్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ ఎలా రాయాలి పేపర్ ప్రజెంటేషన్ మీకు ఎగ్జామ్ ముందు ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి దానికి సంబంధించిన వీడియో సెపరేట్ గా వస్తుంది. అండ్ ఈ క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద బాటనీ. రెండోది మెయిన్ థింగ్ వచ్చేటప్పటికల్లా దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మన వాట్సాప్ ఛానల్లో, గ్రూప్ లో కాదు నాన్న, ఛానల్ వాట్సాప్ ఛానల్ కాల్సిసం క్లాసెస్ లో మీకు అప్లోడ్స్ అన్ని కూడా ఉంటాయి. ప్రతి అప్డేట్స్ కూడా దానిలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాకా కనుక మీరు దానిలో జాయిన్ అవ్వకపోయినట్టయితే దానిలో జాయిన్ అవ్వండి. దానిలో బయోలోకి వెళ్ళినట్టయితే కనుక మీకు డ్రైవ్ లింక్ ఉంటుంది. దానికి సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ ఇద్దరికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడి నుంచి గెస్ట్ పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే సైమల్టేనియస్లీ క్లాస్ వినేటప్పుడే మీరు దీనికి సంబంధించిన నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే పీడిఎఫ్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు రాసుకుంటూ చదివితే అక్కడే మీకు ఒక రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రివిజన్ వచ్చేటప్పటికల్లా ఒకసారి మీరు ఆల్రెడీ రిటర్న్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి రివిజన్ కంప్లీట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నో మళ్ళీ చెప్తున్నాను, ఇది బాటనీకి సంబంధించిన పేపరు, జువాలజీకి సంబంధించిన పేపర్ మీకు రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో మెయిన్ గా క్వశ్చన్ పేపర్ లోకి వెళ్దాం 1 by 1. మీకు పేపర్ ఇచ్చేటప్పుడు కూడా వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఇచ్చాను. కాబట్టి ఫస్ట్ మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి చూడండి. దానిలో మీకు నేను ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ ఇచ్చాను. దీనిలో నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ కనబడతాయి. ఓకేనా? నా దానిలో నుంచి మీరు ఒక క్వశ్చన్ రాయాలి ఫర్ ద 8 మార్క్స్. అండ్ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ది మోనోకాట్ యొక్క ట్రాన్సాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం విత్ ఎ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. వేరాజ్ సెకండ్ వచ్చేటప్పటికల్లా డైకాట్ దాని యొక్క ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం విత్ ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. కాబట్టి వీటిల్లో డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు 2 పేజెస్ లో ఫుల్ కంటెంట్ ని కనుక రాసినట్టయితే విత్ నీట్ సబ్ హెడ్డింగ్స్, అంటే ప్రతి పార్ట్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఎలా యూటిలైజ్ చేయబడుతుంది, దీన్ని కనుక రాసినట్టయితే దీని నుంచి వచ్చే 8 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అదే డైకాట్ దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి 3 కూడా మోనోకాట్ అండ్ డైకాట్స్ యొక్క కన్స్ట్రక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. వేరాజ్ రెండోది వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ ఎనాటమీ బేస్డ్. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా క్రెబ్ సైకిల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇంత ముందు అది సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు మీకు అది ఫస్ట్ ఇయర్ లోనే వచ్చేసింది. అలాగే 5th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా గ్లైకాలసిస్ యొక్క కంప్లీట్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దాంట్లో కూడా ఏరోబిక్ అండ్
ఎనరోబిక్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఈ 5 క్వశ్చన్స్ మీద మీకు కంపల్సరీ 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, కంపల్సరీగా 2 వస్తాయి. అండ్ దాన్ని రాసేటప్పుడు చెప్పాను కదా 2 పేజెస్ లో ఫుల్ఫిల్ అయ్యే విధంగా విత్ నీట్ డయాగ్రామ్, లేబుల్డ్ డయాగ్రామ్ అండ్ ప్రతి లేబుల్ చేసిన పార్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వెయిటేజ్ లో కనుక తీసుకున్నట్టయితే 4 మార్క్స్ క్వశ్చన్ దానికి వెళ్దాం. 4 మార్క్స్ దానిలో మీకు స్టార్టింగ్ విత్ ప్లాంట్ అనాటమీ దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్టయితే మార్ఫాలజీ, సెల్ స్ట్రక్చర్, అనాటమీ వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా హోమోస్పోరస్ అండ్ హెటెరోస్పోరస్ పెరిడోఫైట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం విత్ 2 ఎగ్జాంపుల్స్. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది వచ్చేటప్పటికల్లా లివర్ వర్డ్స్ కి మోసెస్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయమని అడుగుతాడు. ఏవైనా 4 డిఫరెన్సెస్ రాయాలి, అటో 4 ఇటో 4. 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే ఈ ఆర్గానిజమ్స్ కి మధ్యలో డిఫరెన్సెస్ ని అడగొచ్చు. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్క్రైబ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ మెంబరేన్ ఇన్ ద థాలమస్. థాలమస్ అనే పార్ట్ లో ఫ్లోరల్ మెంబరేన్ యొక్క కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది బ్రీఫ్ నోట్ ఆన్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్క్రైబ్ 4 టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్స్ ఫౌండ్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్, దట్ ఈస్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో వస్తుంది. దాంట్లో ఒక క్వశ్చన్ మీకు 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? రెండోది 7th క్వశ్చన్ చూడండి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కి మధ్యలో డిఫరెన్సెస్ రాయమంటాడు. అటో 4 ఇటో 4 రాయాలి. 4 మార్క్స్ కి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సెల్ థియరీని బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రోకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఎయిదర్ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం కానీ లేదా రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ రాయమన్నాం కానీ ఒక క్వశ్చన్ 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డిస్క్రైబ్ ద ఈవెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫాస్ఫేస్ 1 మయాసిస్. మయాసిస్ మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది మీకు. అది ఫస్ట్ స్టేజ్ మీద అడగొచ్చు లేదా 3rd స్టేజ్ మీద అడగొచ్చు. దీని మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. అలాగే 11th కనుక తీసుకున్నట్టయితే అదే దానిలో మియాసిస్ అనే కాన్సెప్ట్ లో ఈ డిఫరెంట్ పార్ట్స్ ఏ స్టేజెస్ లో జరుగుతున్నాయని అడిగారు. దాని మీద ఒక క్వశ్చన్ మీకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. త్రూ రిడెండల్టీ డిస్క్రైబ్ ద రెస్టింగ్ ఫేస్, ఇంటర్ఫేస్ అండ్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ రాయండి. అండ్ దాని మీద మీ కామెంట్స్ ని రాయమని చెప్పి ఒక క్వశ్చన్ ని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా 4 మార్క్స్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు ఒక కంప్లీట్ పేజ్ ఫిల్ అయ్యేలా రాయాల్సి వస్తుంది విత్ నీట్ సబ్హెడింగ్. ఎక్కడెక్కడైతే డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ అవసరం అవుతుందో అక్కడ డయాగ్రామ్ రాయండి, వాడు మెన్షన్ చేయకపోయినా. అలా కనుక నువ్వు రాసినట్టయితే పేపర్ ఇంప్రెసివ్ గా కనబడుతుంది. అండ్ 4 మార్క్స్ కి 4 మార్క్స్ ఈజీలీ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు బాటనీ, జువాలజీ, బయాలజీ స్టూడెంట్స్, డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్న. బైపీసీలో స్కోర్ చేయడం అంత ఈజీ కదనన్న. ఓకేనా? కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కంటెంట్ ని చదవాల్సి వస్తుంది. కాబట్టి రెండోది మీకు ఈ సంవత్సరం బయాలజీ సింగిల్ పేపర్ చేశారు, దట్ ఈస్ బాటనీ అండ్ జువాలజీని కలిపేశారు. కాబట్టి కొన్ని పార్ట్స్ ఇంత ముందు సెకండ్ ఇయర్ లో ఉండేవి మళ్ళీ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసినాయి. ఓకేనా? కాబట్టి ఇంత ముందు సంవత్సరం ఎవరైతే 2 పేపర్స్ కింద విడివిడిగా చదివి 2 days రాసేవాళ్ళు దాన్నే నువ్వు ఈ సంవత్సరం ఒకేసారి చదివి ఒకే రోజులో రాయబోతున్నావు. కాకపోతే మధ్యలో ఇంత ముందు మధ్యలో 1 day గ్యాప్ మాత్రమే వచ్చేది. హార్డ్లీ 1.5 day లో రివైజ్ చేసి రాయాల్సి వచ్చేది. కానీ నీకు ఈ సంవత్సరం 3.5 days ఎనఫ్ నెంబర్. 3.5 days ఏంటి మీకు 5th అనుకుంటా ఎగ్జామ్. ఆల్మోస్ట్ 7.5 రోజులు అనుకుంటా మీకు ప్రిపరేషన్ కి గ్యాప్ వచ్చింది. ఇక్కడ స్టూడెంట్ చేసే తప్పు ఏంటయ్యా అంటే ఎప్పుడైతే ప్రిపరేషన్ గ్యాప్ వస్తుందో రిలాక్స్ అయి పడుకుంటాడు. ఓకేనా? 3 రోజులు పడుకుందాం, 4వ రోజు నుంచి పుస్తకం తీద్దాం అనుకుంటాడు. ఆ 4వ రోజు వచ్చేటప్పటికల్లా ఎగ్జామ్ ముందొచ్చి కూర్చుంటుంది. టెన్షన్, సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వదు, పేపర్ పోతుంది. ఓకేనా? నువ్వు కూడా ఆ పరిస్థితుల్లో కనుక కొట్టి మిట్టాడుతుంటే నాన్న ఇప్పుడే చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసొచ్చావు కదా, ఇవాళ ఉన్న హాఫ్ డే తో సహా ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకో. ఓకేనా? అగైన్ అండ్ అగైన్ 1కి 2 సార్లు రివైజ్ చేయి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయి, పార్ట్స్ ని ప్రాపర్లీ లేబుల్ చేయి. లేబుల్ చేసిన ప్రతి పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా పనికి వస్తుంది. ఎందుకంటే నీకు ఈ సంవత్సరం 1 మార్క్ క్వశ్చన్స్ లో గానీ 2 మార్క్ క్వశ్చన్స్ లో గానీ చాయిస్ లేదు. అండ్ అక్కడ నీకు డెఫినెట్లీ అడుగుతాడు. క్లియరా?
నువ్వు అక్కడ రాయాలి అంటే ముందు ప్రాపర్లీ రివైజ్ చేసి ఉండాలి. కాబట్టి ప్రాపర్ రివిజన్ చేసుకోండి. 7 రోజులు ఇస్తే 7 రోజులు ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఎగ్జామ్స్ అయ్యేదాకా కాంప్రమైజ్ అవ్వమాకండి. అంతే తప్ప లాస్ట్ లో పుస్తకం తీస్తానంటావా నీకు 85 అవుట్ ఆఫ్ 85 గగనం రావడం కుదరదు అనమాట. ఓకేనా? జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్ అయితే నేనేం చెప్పలేను. క్లియరా? నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. కాబట్టి డిఫరెన్సెస్ ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను. అదో 4 పాయింట్, ఇటో 4 పాయింట్స్ కంపల్సరీ రాయాల్సి వస్తుంది. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ C3 అండ్ C4 క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయమన్నాడు. కంపల్సరీ క్వశ్చన్. అలాగే డ్రా ఏ నీడ్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అలాగే ఇక్కడ క్లోరోఫిల్ యొక్క పార్ట్ కూడా చూసుకోండి. దానిలో ఉండే డిఫరెంట్ పార్ట్స్ వాటి యొక్క ఫంక్షన్స్ మీద బేస్ అయ్యి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మీకు. నెక్స్ట్ 16th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే సైకాలజీ ప్రాసెస్ ఇన్ ద రెగ్యులేటెడ్ బై ద ఇథిలిన్ ఇన్ ద ప్లాంట్స్. అంటే ఇంపాక్ట్ ఆఫ్ ఇథిలిన్ ఆన్ ద ప్లాంట్స్ సైకలాజికల్లీ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే 17th క్వశ్చన్ చూసినట్టయితే కనుక సైకాలజికల్ రీజన్స్ ఫర్ ద గిబ్బరెల్లిన్స్ ఇన్ ద ప్లాంట్స్. దీనిలో గిబ్బరెల్లిన్స్ అడగొచ్చు లేదా ఆక్సిన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్. మీకు హైడ్రోట్రోపిజం, ఫోటోట్రోపిజం ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా వీటి యొక్క రిలీజ్ మీద అండ్ యాక్షన్ ఆఫ్ గిబ్బరెల్లిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వీటి మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదిగోండి చెప్పాను లేదా లాస్ట్ లో వచ్చేసింది చూడండి. 18th క్వశ్చన్. రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చరల్ అలా హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. ఇందాకడే కదా చెప్పింది. ఇమీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆ క్వశ్చన్ వచ్చింది. క్లారిటీ వచ్చిందా? ఇవన్నీ కూడా 4 మార్క్స్ దానికి బోర్డు మోడల్ ప్యాటర్న్ లో ఇచ్చిన దానిలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు 8 మార్క్స్ కి 4 మార్క్స్ కి సంబంధించిన ఈ సంవత్సరం ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ని కూడా కంపల్సరీగా చూసుకోండి. ఓకేనా? దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. దానిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ఆల్రెడీ కవర్ చేసే ఉంటాను. ఏవైతే మిగిలిపోయినాయో అవి కంపల్సరీ రివైజ్ చేసుకోండి. క్లియర్? ఇంకా నెక్స్ట్ లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ దానిలోకి వెళ్దాం. సో 2 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మినిమం 3 to 4 పాయింట్స్ రాయాల్సి వస్తుంది అడిగిన క్వశ్చన్ కి. బయాలజీ ఆర్ జియాలజీ మోస్ట్లీ పాయింట్ వైజ్ గానే రాయండి ఆన్సర్ రాసేటప్పుడు. సో దట్ మీ ఎవ్రీ పాయింట్ హాఫ్ మార్క్ ని క్యారీ చేస్తుంది అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. సో దట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఇలాబరేటెడ్లీ రాయగలరు అండ్ మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కూడా పాయింట్ టు పాయింట్ కరెక్షన్ చేయడం ఈజీ, ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియరా? 2 మార్క్స్ దానిలోకి వెళ్దాం. ఫస్ట్ ఇది టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. దట్ ఈస్ ఫైకో బ్యాండ్స్ అండ్ మైక్రో బ్యాండ్స్ ని డిఫైన్ చేయాలి. దాని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది వచ్చేటప్పటికల్లా విరాయిడ్స్ డిఫరెంట్ ఫ్రమ్ వైరసెస్. అంటే వైరసెస్ కి విరాయిడ్స్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటని అడుగుతున్నాడు. ఇది మీకు 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ వాల్ ఇన్ ద డైఅటామిక్ స్పీషీస్. వాటిల్లో క్వశ్చన్ అడగవచ్చు. 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఫైబరస్ రూట్స్ అండ్ అడ్వాంటీషియస్. అంటే నెక్స్ట్ స్టేజ్ కి ప్రొలాంగ్ అయ్యే వాటిల్ని అడ్వాంటీజియస్ రూట్స్ అంటారు. ఆ రెండింటికి మధ్యలో మిమ్మల్ని డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. అలాగే 5th వచ్చేటప్పటికల్లా వాట్ ఈస్ మెంట్ బై పల్వీనియస్ లీఫ్ బేస్ అంటే ఏంటి, అండ్ దీంట్లో ఏంజియోస్పర్మ్ ఫ్యామిలీకి చెందినవి ఏముంటాయో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. దాని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 6th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా రేజోజోమ్స్ కి సైమోజోమ్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ని రాయాలి. ఇది 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈస్ మెంట్ బై అంటే మ్యాంగో ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్ కి బిలాంగ్ అవుతుంది. దట్ ఈస్ విచ్ ఫ్యామిలీ ఇట్ బిలాంగ్స్ టు. పారిఫెరా ఫ్యామిలీ. దాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. హౌ డస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కోకోనట్ కి దానికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ రాయమన్నాడు. అలాగే 8th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే యాంటినోమోర్ఫోనిక్ ఫార్మ్స్ కి అలాగే జైగోమార్ఫిక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ని రాయమని అడుగుతున్నాడు. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు 2 మార్క్స్ దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్లియరా?
అలాగే 9th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ మెన్ బై ఎపిపెటల్లస్ కండిషన్ అంటే ఏంటి, దాన్ని ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 10th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పాలిజోమ్స్ యొక్క ఫంక్షన్స్ ఏవైనా 4 ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 11th క్వశ్చన్ 70s 80s రైబోజోమ్స్ అని మనం రిప్రజెంట్ చేసినప్పుడు దానిలో ఎస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇంత ముందు సెకండ్ ఇయర్ లో అడిగేవాళ్ళు, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ లోకి వచ్చింది అది. అలాగే 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్స్, ప్లాంట్ లో ఉండే లీఫ్ లో ఉండే వాక్యూల్స్ అనేవి మనకి ఎందుకు పనికి వస్తాయి, ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్, ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్ జరగడానికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అలాగే 13th క్వశ్చన్ చూసుకోండి, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, అలాగే కైటిన్ ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్ మనందరికీ తెలుసు. అయితే వీటిల్లో కరస్పాండింగ్ అగైనెస్ట్ గా ఉన్న ప్రతి దానిలో ఉండే దేంట్లో ఏది ఉంటుందో సెలెక్ట్ చేసి రాయమన్నాడు. ఒక్కొక్క దానికి 1 మార్క్, హాఫ్ మార్క్. అలాగే నీకు దీని నుంచి 4ని ఇండికేట్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. 14th క్వశ్చన్ చూసుకోండి, అమైనో యాసిడ్స్ యొక్క జ్విట్టర్ అయాన్ ఫామ్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే అమైనో యాసిడ్స్ లో అమైనో యాసిడ్స్, షుగర్స్, న్యూక్లియోటైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒక్కొక్క దానికి ఒక్కో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. 16th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే గ్రానా అండ్ స్ట్రోమా రీజియన్స్ లో క్లోరోపాస్ ఏదైతే ఉంటుందో దానిలో జరిగే ప్రాసెస్ ఏంటి, ఏ ప్లేసెస్ లో ఆ ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని డిస్క్రైబ్ చేయాలి. మా సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకుంటున్నారా? నేను ఎంత పీడిఎఫ్ ఇచ్చినా నీ నోట్స్ నీకు చాలా ఇంపార్టెంట్ అన్న, ఓకేనా? సైమల్టేనియస్లీ రాసుకుంటూ వెళ్ళు, సో దట్ క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ నువ్వు కవర్ చేసుకోవాలి కదా. క్లియరా? అలాగే 18th క్వశ్చన్ 17th క్వశ్చన్ చూడండి, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ని బాల్కన్ ప్రపోజ్ చేశాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 18th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వేర్ డస్ ద ఫోటోసింథసిస్ ఆఫ్ H2O అంటే లైట్ రియాక్షన్ జరిగేటప్పుడు బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ దానికి హైడ్రోజన్ అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. దాంట్లో ఆ హైడ్రాలసిస్ అనేది ఫోటోలైసిస్ లైట్ ప్రజెన్స్ లో జరుగుతుంది కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటని అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే 9th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద డిసీజ్ దట్ ఈస్ ఫార్మ్డ్ బేసింగ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గిబ్బరెల్లిన్స్ ఇన్ ద ప్లాంట్స్. సో మ్యూటేషన్స్ జరిగినప్పుడు ప్లాంట్స్ లో మనం గిబ్బరెల్లిన్స్ ని ఐడెంటిఫై చేయలేము, ఆ డిసీజ్ ఏంటని అడుగుతున్నాడు. అలాగే నేమ్ ద కాజేటివ్ ఫంగస్ ఆఫ్ ద డిసీజ్, దేని వల్ల రెస్పాన్సిబుల్ అవుతుందో చెప్పమన్నాడు. అలాగే 20th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటి, అందులో గ్రోత్ హార్మోన్ ఏవి ఇన్క్లూడ్ అవుతుంది, దానికి రెస్పాన్సిబుల్ అయ్యే గ్రోత్ హార్మోన్ ఏంటో చెప్పాలి. అది 20th క్వశ్చన్. 21st క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ప్లాస్టిసిటీ అంటే ఏంటి, దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్తున్నాడు. ఇది దాంట్లో అడిగే ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 4 పాయింట్స్ రాయాలి, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అనుకోండి. 4 పాయింట్స్ రాస్తే నీకు 2 మార్క్స్ వస్తాయి. దీనిలో డెఫినేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫంక్షన్స్ ఏంటి, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు, జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? ఇంకా లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా 1 మార్క్ క్వశ్చన్స్. దీనిలో డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండొచ్చు, అసర్షన్ అండ్ రీజన్ ఉండొచ్చు, ఆర్ డైరెక్ట్ క్వశ్చన్ ఉండొచ్చు. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ గా చూసుకున్నట్టయితే అగారికస్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆఫ్ ఫంగై, ఏ క్లాస్ కి బిలాంగ్ అవుతుంది, ఫస్ట్ క్వశ్చన్. అలాగే బ్యాక్టీరియా రీప్రొడక్షన్ దేని వల్ల జరుగుతుంది, నైట్రోజన్ ఫిక్సింగ్ సయానో బ్యాక్టీరియం అనేది వీటిల్లో ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుందని అడుగుతున్నాడు. 4వది కనుక తీసుకున్నట్టయితే కింద ఇచ్చిన వాటిల్లో ఏది ఆరోమాటిక్ ఎమైనో యాసిడ్స్ అంటే దేనిలో బెంజిన్ రింగ్ ఉంటుందో దాన్ని ఆరోమాటిక్ అంటారు. ఆ 4 యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. అలాగే నేమ్ ద పిరమిడిన్ దట్ ఈస్ అబ్సెంట్ ఇన్ ద ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ లో మనకి ఏ పిరమిడిన్ స్ట్రక్చర్ కనబడదు అని అడుగుతున్నాడు. అలాగే 6th కనుక తీసుకున్నట్టయితే ద అమైనో యాసిడ్స్ ఇన్ ప్రోటీన్ ఆర్ లింక్డ్ బై డాష్ బాండ్, అవునా, పెప్టైడ్ బాండ్స్ అంటారు, దాని యొక్క ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 7th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ద డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెంట్రోమోర్స్ దేని వల్ల జరుగుతుంది అండ్ దాన్ని ఏమని చెప్తారని అడుగుతున్నాడు. అది 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ద మోస్ట్ సూటబుల్ ఫేజ్ ఇన్ ద సెల్ డివిజన్ ఆఫ్ మార్ఫాలజీ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ని మనం ఏమని పిలుస్తున్నామో దాన్ని చెప్పాలి. 9th క్వశ్చన్ ఏ స్టేజ్ లో సెల్ సైకిల్ లో డిఎన్ఏ సింథసిస్ జరుగుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. అది మీకు
9th క్వశ్చన్. అలాగే 10th క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. క్లోరోప్లాస్ట్ అనేది ఈ నాలుగిట్లో ఏ టైప్ ఆఫ్ మెంబరింగ్ కి బిలాంగ్ అవుతుంది? 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ CO2 ఇన్ ద C3 టైప్ ఆఫ్ ప్లాంట్స్? సో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ లో C3 ప్లాంట్స్ లో CO2 యాక్సెప్టర్స్ ఎవరు? 12వ క్వశ్చన్ చూసుకోండి, వాట్ డస్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లోరోప్లాస్ట్? ఇందాక దీని మీదే క్వశ్చన్ అడిగాము, అది ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నాడు. అలాగే 13th క్వశ్చన్, నేమ్ ద ప్రాసెస్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ఆల్కహాల్. గ్లూకోజ్ ఆల్కహాల్ కిందకి ఎప్పుడు మారుతుంది? పైరాలసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు. సఫిషియంట్ సప్లై ఆఫ్ ఎయిర్, ఆక్సిజన్ కనుక లేకపోయినట్టయితే ఆ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 14th క్వశ్చన్, గ్లైకాలసిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ డాష్ పాత్వే. అలాగే ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్, దట్ ఈస్ సెల్ లో ఎనర్జీ కరెన్సీ ఎవరు అని అడుగుతున్నాడు. వీటి మీద బేస్ అయ్యి MCQs కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రమ్ ద బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓవరాల్ గా 43 మార్క్స్ కోసం. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్లీ చూసుకోండి. అండ్ ఈ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా ఉండే అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్ నుంచి ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. దీంతో పాటు మోడల్ పేపర్ ని కూడా జాగ్రత్తగా చూసుకోండి, సో దట్ రేపు బాటనీ పేపర్ నుంచి 43కి 43 మార్క్స్ గెయిన్ చేయడానికి. ఓకేనా? ఇంత కష్టపడే దేనికైనా ఆ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికే కదా. కాబట్టి మధ్యలో మీకు 7 days 8 days గ్యాప్ వచ్చిందని చెప్పి రిలాక్స్ అవ్వమాకుండా మళ్ళీ చెప్తున్నాను, కష్టపడండి. ఈ 7 days 8 days ప్రాపర్లీ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాడికేం రేపు మంచి మార్క్స్ కనబడతాయి. ఎవరైతే ప్రశాంతంగా 7 రోజులు సెలవు వచ్చినాయి కదా అని చెప్పి 4 రోజులు పడుకున్నాడో 3 రోజుల్లో టెన్షన్ తప్ప ఏం రాదు. క్లియరా? మా నెక్స్ట్ జువాలజీ పేపర్ చూడండి. ఆల్రెడీ బాటనీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, ఓవరాల్ 85 మార్క్స్ లో 43 మార్క్స్ మనకి బాటనీ పేపర్ ఉంటుంది. అది మీకు పేపర్ లో పేపర్ ఏ ఉంటుందని చెప్పి. అలాగే పార్ట్ బి వచ్చేటప్పటికల్లా జువాలజీ పేపర్ ఉంటుంది. ఇది మీకు 42 మార్క్స్ వస్తుంది. అంటే 1 మార్క్ బాటనీ కంటే తగ్గుతుంది. ఆ తగ్గింది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే MCQs ఉన్నాయి చూసారా 1 మార్క్ దానిలో అక్కడ మీకు 5 MCQs లేదా బిట్స్ అడిగింది, ఇక్కడ కాస్త 4 అడుగుతాడు. అదొకటే తేడా. మిగతా పార్ట్ అంతా కూడా 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ వెయిటేజ్ విల్ బి ద సేమ్ ఉంటుంది. అండ్ రాయాల్సిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమ్ రాయాలి. 8 మార్క్స్ అని ఒక క్వశ్చన్ రాయాలి. ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. క్లియరా? కాబట్టి జువాలజీ పేపర్ ని క్లియర్ గా చూసుకోండి. సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి. మీకు మళ్ళీ చెప్తున్నాను నాన్న, నేను PDFs మీకు అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది, సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకోండి అని చెప్పి. ఓకేనా? మీరు అగైన్ అండ్ అగైన్ PDFs అని మెసేజ్ చేస్తున్నారు, దట్స్ ఓకే. ఓకేనా? కానీ చెప్పాను కదా, నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను, PDFs అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది నాన్న. కాబట్టి సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి. మీరు రాసే నోట్స్ ఒక రివిజన్ ని మీది కంప్లీట్ చేస్తుంది. ఇంకో 2 times రివైజ్ చేసుకుంటే రేపు ఎగ్జామ్ దానికి రెడీగా ఉంటారు. మీ మంచి కోసమేనన్న చెప్తుంది. క్లియరా? నో 1 by 1 దీంట్లో కూడా 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ క్లియర్లీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. క్లియర్ గా చూసుకోండి. అండ్ జువాలజీ వచ్చేటప్పటికల్లా మోస్ట్లీ డయాగ్రామ్స్ తో పాటు ప్రాక్టీస్ చేయాలి, సేమ్ యాజ్ బాటనీ. అండ్ దీనిలో వచ్చేటప్పటికల్లా ప్రతి ఆర్గన్ యొక్క పార్ట్స్ ని లేబుల్ చేయడం అండ్ వాటి యొక్క ఫంక్షన్స్, మన బాడీలో అవి దేనికి పనికి వస్తున్నాయి, ఏ పని చేస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ గా నేర్చుకోండి. ఓకేనా? సో దట్ రేపు పొద్దున వాటిని రిప్రజెంట్ చేసుకుంటూ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ తో కనుక రాసినట్టయితే మీరు మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నౌ పేపర్ లోకి వెళ్దాం. సో 1 by 1 చూడండి. ఫస్ట్ 8 మార్క్స్ డిస్కస్ చేద్దాం. మీకు బాటనీలో ఇచ్చినట్టు 5 క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఓవరాల్ గా దీనిలో 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రాయాలి. నేను మీకు 3 క్వశ్చన్స్ ఇస్తున్నా. దీని నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ కనబడతాయి రేపు పేపర్ లో. కాబట్టి ఆ 3 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ వన్, హ్యూమన్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ విత్ ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్, దానిలో ఉన్న పార్ట్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ని చెప్పడం. ఇది 8 మార్క్స్ దానికి ఫస్ట్ క్వశ్చన్. రెండోది వచ్చేటప్పటికల్లా సైకాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, అంటే కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, వర్కింగ్ ఆఫ్ ద నెఫ్రాన్ అండ్ కిడ్నీస్ ఎలా ఉంటాయో కంప్లీట్లీ చెప్పాలి. దీని మీద మీకు సెకండ్ క్వశ్చన్. అలాగే మూడోది వచ్చేటప్పటికల్లా స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ హ్యూమన్స్ యొక్క, దట్ ఈస్ మ్యాన్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకేనా? అంటే మీకు
టోటల్లీ మనకి దీనిలో 4 ప్రాసెస్లు ఉంటాయి. న్యూట్రిషన్ ఒకటి, రెస్పిరేషన్ ఒకటి, మూడోది వచ్చేటప్పటికల్లా ట్రాన్స్పోర్టేషన్ మన బాడీలో జరిగేది, లాస్ట్ లోది వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఎక్స్క్రీషన్. దాన్ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ చూసుకోండి. దానిలో నుంచి మీకు కావాల్సిన 8 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది. క్లియరా? రెండోది 4 మార్క్స్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నో 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా 1 by 1 చూసినట్టయితే ఫస్ట్ వన్ కార్టిలీజియస్ అండ్ బోనీ ఫిషెస్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న కంపారిజన్స్ అండ్ కాన్ట్రాస్ట్ చెప్పాలి. దట్ ఈస్ సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయో చెప్పాలి. రెండోది బర్డ్స్ లో జరిగిన మోడిఫికేషన్స్, అడాప్టేషన్స్ ఏం జరిగినాయి ఫర్ దెమ్ టు ఫ్లైట్, అవి ఎగరడానికి వాటి బాడీల్లో డార్విన్స్ థియరీ ప్రకారం ఏవేం చేంజెస్ జరిగినాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆంఫీబియన్ ఫ్యామిలీకి బిలాంగ్ అయిన వాటి యొక్క ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ వేసుకుంటే టోటల్లీ మీరు ఇక్కడ 8 ప్రాపర్టీస్ ని రాయాల్సి వస్తుంది. ఒక్కొక్క పాయింట్ కి హాఫ్ మార్క్ క్యాలిక్యులేట్ చేసుకోండి, టోటల్లీ 4 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ద ఫ్రాగ్, దాని యొక్క లేబుల్డ్ డయాగ్రామ్ వేసి ప్రతి దాని యొక్క ఫంక్షన్స్ చెప్పాలి. ఇక్కడ ఫ్రాగ్ దానిలో కనుక చూసుకున్నట్టయితే ఫ్రాగ్ యొక్క మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫ్రాగ్ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ దానిలో ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్, వీటి మీద 4, 5, 6 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడే మీకు తెలిసి ఉండాలి ఫ్రాగ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ని లేదా దాని యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత ఇంపార్టెంటో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దీని నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ లో వచ్చే డిజార్డర్స్ ఏంటి, అంటే మనకు వచ్చే లంగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 8th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మేజర్ మెకానిజమ్స్ ఇఫ్ CO2 ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మన బాడీలో CO2 ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, O2 ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లంగ్ సిస్టమ్ లో టు ద ఆర్గన్స్ దాకా ఫ్రమ్ ద లంగ్స్ ఎలా చేరుతుంది అండ్ అక్కడి నుంచి CO2 ఎలా రిలీజ్ అవుతుంది. 2 మెకానిజమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అండర్ నార్మల్ కండిషన్స్ ఇన్ ద హ్యూమన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియరా? ఇవన్నీ కూడా 4 మార్క్స్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈ సంవత్సరం దానికి గెస్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్టయితే షార్ట్ అవుట్ ఆన్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఆన్ మజిల్ కాంట్రాక్షన్ మీద బేస్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ ఇది 11th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హ్యూమన్ బీయింగ్స్ లో ఉండే రిప్ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే డయాఫ్రమ్, రిప్స్ బేస్డ్ అపాన్ ద ఇన్హేలేషన్ అండ్ ఎక్సలేషన్ ఆఫ్ ద లంగ్స్ లో వీటి యొక్క మూమెంట్ ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది, డయాఫ్రమ్ యొక్క యూజెస్ ఏంటి, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. గివ్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్, దట్ ఈస్ న్యూరాన్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఒక న్యూరాన్ నుంచి రెండో న్యూరాన్స్ కి మధ్యలో సినాప్స్ అనే గ్యాప్ ఉంటుంది. దీనిలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కెమికల్ కింద, కెమికల్ మళ్ళీ ఎలక్ట్రికల్ కింద కన్వర్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మొత్తాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 14th డిఫరెన్సెస్ బిట్వీన్ థాలమస్ అండ్ హైపోథాలమస్, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ చెప్పడం. అలాగే సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లం, దట్ ఈస్ మన బ్రెయిన్ లో ఉండే మెయిన్ పార్ట్స్, వాటిల్లో మధ్యలో ఉండే కంపారిజన్స్, డిఫరెన్సెస్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే 15th క్వశ్చన్ చూసుకుంటే డిఫరెన్సెస్ బిట్వీన్ మైలినేటెడ్ అండ్ నాన్ మైలినేటెడ్ యాక్సన్స్ కి మధ్యలో, అలాగే ఇదే న్యూరాన్ లో కనుక మాట్లాడినట్టయితే డెండ్రాన్స్ కి అండ్ యాక్సాన్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి రాయాలి. అండ్ అప్పుడప్పుడు దీంట్లో కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దానిలో ఉండే సెల్స్, యాక్సాన్స్, డెండ్రాయిడ్స్, సినాప్స్ వీటి యొక్క ఫంక్షన్స్ ని కూడా రాయమని అడుగుతాడు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ న్యూరాన్ యొక్క డయాగ్రామ్, నెఫ్రాన్ యొక్క డయాగ్రామ్ ప్రాపర్లీ ప్రాక్టీస్ చేయండి. ఇవి రెండు మీకు క్వశ్చన్ పేపర్ లో లేకుండా ఏదో ఒక బ్రాంచ్ లో క్వశ్చన్ పేపర్ ఉండదు. క్లారిటీ వచ్చిందా? అంత ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇది 16th కనుక తీసుకున్నట్టయితే హైపోథాలమస్ మన బాడీలో యాజ్ ఏ న్యూరో సెన్సరీ ఎండోక్రైన్ ఆర్గన్ కింద ఎలా పనిచేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. 17th కనుక తీసుకున్నట్టయితే మన బాడీలో ఉండే మెకానిజం ఆఫ్ హార్మోన్స్ యాక్షన్స్, మన బాడీలో డిఫరెంట్ గ్లాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ గ్లాండ్స్ డిఫరెంట్ హార్మోన్స్ ని సిక్రెట్ చేస్తున్నాయి, దాని వల్లే మన మెటబాలిజం అనేది రన్ అవుతుంది.
ఏ ఏ ఆర్గన్స్ లేదా ఏ ఏ సెక్రెటరీ పార్ట్స్ ఏ ఏ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి అండ్ వాటి యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి వీటిల్ని చూసుకోవాల్సి వస్తుంది. అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం ఈ రెండు అంటే ఏంటి అండ్ వాటి యొక్క ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి హ్యూమన్ బాడీ మీద. ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలంటే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, థైరాక్సిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. అది తన యొక్క లిమిటింగ్ వాల్యూని దాటి వెళ్ళినా లేదా కావాల్సినంత సిక్రెట్ అవ్వకపోయినా మనకు అది ప్రాబ్లం, దాన్ని డిజార్డర్ అంటారు. దానిలో ఒకదాన్ని హైపర్ థైరాయిడిజం, ఒకదాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఆ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీని పార్ట్ ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరేనన్నా? నోట్స్ జాగ్రత్త రాసుకున్నావా? ఓకేనా? ఇంత నోట్స్ రాసుకుపోయినా షార్ట్ ఫామ్ లో రాసేసుకుంటా ఉండు. సో దట్ ఈ మళ్ళీ కూడా ఫాస్ట్ గా రివిజన్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? బయాలజీ వాళ్ళకి వచ్చేటప్పటికల్లా దిస్ ఇస్ ద ఫస్ట్ గెస్ట్ పేపర్. మోస్ట్లీ దీన్ని కవర్ చేసుకోండి. మీకు 85 to 90% దాకా రేపు మీకు ఎగ్జామ్ కవర్ అయిపోతుంది. ఒకవేళ ఎంసీక్యూస్ లో గానీ 1 మార్క్ లో గానీ ఏవైనా క్వశ్చన్స్ మిస్ అయినాయి అని అనిపిస్తే గనక వాటిల్ని ఇంకో పేపర్ లో రాసి బిఫోర్ ద ఎగ్జామ్ మీకు సబ్మిట్ అయ్యేలా చూస్తాను. సో దట్ దాన్ని కూడా రివైజ్ చేసుకోండి. మనం బయాలజీలో ఈసారి 85 మార్క్స్ కి పేపర్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు 85 కి 85 గెయిన్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ లో ఇదే మోటోతో ముందుకెళ్ళండి. ఏ రోజుకి ఆ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. రెండోది ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలి. మీకు మధ్యలో 3.5 days గ్యాప్ ఇచ్చాడు కాబట్టి టైం వేస్ట్ చేసుకోమని. 3.5 ఏంటి, మ్యాథ్స్ కంటే మీకు ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు 5.5 days గ్యాప్ వచ్చింది. అలా అని చెప్పి టైం వేస్ట్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ మీకు పేపర్ టఫ్ అయింది అనుకుంటే గనక లాస్ట్ లో గింజుకుంటా కూర్చుంటారు నాన్న. ఓకేనా? అంత పరిస్థితి తెచ్చుకోమాకండి. కాబట్టి మీ ప్రిపరేషన్ ని ఫస్ట్ 2 days లోనే ప్రాపర్లీ కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత వాటిల్ని 2 days రివైజ్ చేసి పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. సో దట్ ఎగ్జామ్ లో మనం 100% మార్క్స్ ని గెయిన్ చేసుకోవాలి. దీన్ని ఈ మోటంతో ముందుకెళ్ళండి. రేపు పొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ చూసుకున్న తర్వాత బెస్ట్ రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతూ గానీ కావాల్సిన రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ గానీ. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 2 మార్క్స్ దానికి వెళ్దాం. 2 మార్క్స్ దానిలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే బయోడైవర్సిటీ, దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని యొక్క నేమింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఉంది ICZN, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ జువాలజీ. నేమింగ్ నామన్క్లేచర్ వచ్చేటప్పటికల్లా దాన్ని ICZN అంటారు. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. అలాగే మనకి బైనామియల్ నామన్క్లేచర్ అండ్ పెంటానామియల్ నామన్క్లేచర్ విటేకల్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. దీని మీద ఒక క్వశ్చన్ ని కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మార్ఫోలాజికల్ ఫార్మ్స్ ఆఫ్ సినిడ్రియా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 5th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా రాడ్యులా అండ్ దానికి బిలాంగ్ అయిన ఏ ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, వాటిల్లో జరిగే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి 2 మార్క్స్ దాంట్లో మెయిన్ క్వశ్చన్స్ నాన్న. నెక్స్ట్ రిమైనింగ్ 2 మార్క్స్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే 6th క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆయికిలోథాలమస్ అండ్ హోమియోథాలమస్, ఈ రెండింటికి బిలాంగ్ అయ్యే యానిమల్స్ యొక్క డిఫరెన్సెస్ ని రాయాలి. అలాగే 7th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే మన బాడీలో ప్రోయాక్టివ్ CO2 అండ్ దాని ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ లో దాని యొక్క ఇంపాక్ట్ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. 8th క్వశ్చన్ చూసుకోండి. బ్రాంకియల్ అండ్ పల్మనరీ రెస్పిరేటరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో డిఫరెన్సెస్ ని రాయమని అడుగుతున్నాడు. అలాగే 9th క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, అవి మన బాడీలో ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఇన్ ద రెస్పిరేటరీ గ్యాసెస్. రెస్పిరేటరీ గ్యాసెస్ మనలో దానిలో ఏమేమి ఉంటాయి, 2 ఉంటాయి. ఒకటి ఆక్సిజన్, రెండోది CO2. రిమైనింగ్ స్మాల్ క్వాంటిటీస్ లో అదర్ గ్యాసెస్ ఏమైనా ఎక్స్ట్రాక్ట్ అయినా అవి లంగ్స్ లోనే ఫిల్టర్ చేయబడతాయి. వాటిల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. క్లియరా? మా క్వశ్చన్స్ క్లారిటీ వస్తున్నాయా మీకు? చాప్టర్స్ యొక్క సీక్వెన్స్ లోనే బోర్డు వాడు ఎలా అయితే మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడని చెప్తున్నాడో ఆ చాప్టర్స్ యొక్క సీక్వెన్స్ లోనే నేను క్వశ్చన్ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. కాబట్టి నువ్వు చదివేటప్పుడు కూడా అదే ప్యాటర్న్ లో చదువు. ఈజీలీ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నీ ప్రిపరేషన్ కూడా ఈజీగా ముందెళ్తా ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. డిఫైన్ కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి అండ్ కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి? దీని మీద కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్ డెఫినేషన్స్ అడుగుతాడు. 11th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇరైథ్రోబ్లాస్టోసిస్ పైటోలిస్, ఈ 2 పార్ట్స్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడుగుతా ఉంటాడు. అలాగే 12th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఏంటి
అండ్ వాట్ ఆర్ ద నార్మల్ కాంపోనెంట్స్, అంటే మన బాడీలో ఈసీజీ ఉంది చూసారా, సేమ్ అలాగే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు దాన్ని. దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అండ్ దానిలో ఉండే ఇన్పుట్స్ ఏంటి మనకు అడుగుతాడు. అలాగే 13th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే హ్యూమన్ స్కల్ ని డిస్క్రైబ్ చేయడానికి అండ్ డైకాండెలిక్ స్కిల్ అంటే ఏంటి, దాని యొక్క రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. 14th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా యాక్టిన్ మయోసిన్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ని రాయాలి. అలాగే 15th క్వశ్చన్ చూడండి, ఇయర్ ఆసోలస్ అంటే ఏంటి అండ్ అవి మన బాడీలో హ్యూమన్ బాడీలో ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి. 16th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కార్పస్ కలాజం అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీకు 4 మార్క్ దాంట్లో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కార్పోరా క్వాడ్రిజిమినా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 18th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా యూనిపోలార్ అండ్ డైపోలార్, మన బాడీలో ఈ 2 టైప్స్ కనబడతా ఉంటాయి న్యూరాన్స్ లో, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంపారిజన్స్ ఇంపార్టెంట్. 19th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డయాబెటిస్ మెల్లటస్ అంటే ఏంటి, డయాబెటిస్ ఇన్స్పిడస్ అంటే ఏంటి, అంటే మన బాడీలో సఫిషియెంట్లీ కావాల్సినంత ఇన్సులిన్ కనుక సిక్రీట్ అవ్వకపోతే లేదా ఓవర్ ఇన్సులిన్ సిక్రీట్ అయినా మనకి ఈ 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనబడతా ఉంటాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. అలాగే 20th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే జనరల్లీ హ్యూమన్ డెఫిషియన్సీ దట్ ఈస్ హార్మోనల్ డెఫిషియన్సీ కనుక వచ్చినట్టయితే వాటిల్లో క్రిటినిజం, డయాబెటిస్ మెల్లటస్ దట్ ఈస్ షుగర్, ఈ రెండు ఎలా రెస్పాన్సిబుల్ అవుతాయి, అవి వచ్చే ఛాన్సెస్ ఏంటి, ఏ డిఫెక్ట్స్ అని వాటిని క్లాసిఫికేషన్ చేస్తారు, దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎరైథ్రోపాయిటిన్ అంటే ఏంటి అండ్ మన బాడీలో వాటి యొక్క ఫంక్షన్స్ ఏముంటాయి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీస్ ఆర్ ద 21 క్వశ్చన్స్ ఫర్ ద 2 మార్క్స్. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీ మోస్ట్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తాయి. ఒకటి అరా క్వశ్చన్స్ అటు ఇటు అయినా వీటిల్లో నుంచి మనం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి ఓవరాల్ గా 8 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకా లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా ఎంసీక్యూస్ లేదా 1 మార్క్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని చూద్దాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని ఏమని పిలుస్తారు, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డార్విన్స్ 20th సెంచరీలో చెప్పిన క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం దానికి ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. అలాగే మూడో క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే కింది ఇచ్చిన 4 లోయెస్ట్ టాక్సానమిక్ కేటగిరీకి ఎవరు బిలాంగ్ అవుతారు. ఫోర్త్ క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్ దట్ ఈస్ టీనియా రౌండ్ వమ్, అంటే క్లాసిఫికేషన్ అడుగుతున్నాడు, ఏది ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది అని చెప్పి ఆ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుందని జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ఎంసీక్యూ క్వశ్చన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకుంటే డాష్ సెల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డిఫెన్స్ మెకానిజం దానికి అండ్ క్యాప్చర్ ఆఫ్ ద ప్రే, ఎక్కడ ఇన్ ద సినిడ్రియన్స్ లో ఏవి పనికి వస్తాయని అడుగుతున్నాడు. అది మల్టిపుల్ చాయిస్ లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కానీ అడగవచ్చు. సిక్స్త్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే కార్టిలీజియస్ ఫిష్ అండ్ వీటిల్లో ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడానికి వాటి యొక్క మస్కులర్ స్ట్రక్చర్ ఎలా పనికి వస్తుంది. ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఈల్ ఉంది కదా, దాని యొక్క బాడీ మెకానిజం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. దీనిలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ మీకు అప్పుడప్పుడు 4 మార్క్ దానిలో కూడా అడుగుతా ఉంటాడు, మెకానిజం ని జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి. అలాగే which node generates action potential in the cardiac cycle, that is cardiac cycle అంటే సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఈచ్ స్టెప్ జరిగేటప్పుడు ఏ స్టెప్ లో మనకి నోడ్ జనరేషన్ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేస్తుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అంటే మన బాడీలో కట్ అయినప్పుడు లేదా ఏదైనా ఆర్గానిజమ్స్ కి ఓవర్ సెక్రేషన్ ఆఫ్ బ్లడ్ బయటికి పోకుండా ప్లాస్మా అనేది క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది, దాని గురించి క్వశ్చన్. అలాగే 9th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే సినాప్టిక్ న్యూరల్ సిగ్నల్స్ డాష్ ద రేట్ ఆఫ్ ద హార్ట్, అంటే
హార్ట్ రేట్ ని పెంచుతాయా తగ్గిస్తాయా? జనరల్లీ పెంచుతాయి, దాని యొక్క రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఏడిహెచ్ ఆన్ బ్లడ్ వెసల్స్? నాలుగిట్లో ఏది కరెక్ట్ అవుతుందో మనం దాన్ని చెప్పాలి. అలాగే గ్లైకోసురియా అండ్ కీటోన్యూరియా ఇవి రెండు కూడా ఏ డిజార్డర్ రావడం వల్ల మనకి కనబడే సిమ్టమ్స్? రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ నెఫ్రాన్స్ దట్ హ్యావ్ షార్ట్ లూప్స్ ఆఫ్ హెనెల్. వాటిల్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇది బాటనీ అండ్ జువాలజీకి సంబంధించిన గెస్ట్ పేపర్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఇక్కడ దాకా అయితే నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలను, కానీ 1 మార్క్ వచ్చేటప్పటికల్లా ఒకటి అరా క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి 1 మార్క్ దానికి రిమైనింగ్ మై టెక్స్ట్ బుక్ బ్యాక్ లో ఉన్న ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. దీనిలో ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయిపోయి ఉంటే ఇంకో గెస్ట్ పేపర్ తో ముందుకు వస్తాను, లేకపోతే ఇదే మీ ఫైనల్ గెస్ట్ పేపర్. ఆల్ ద బెస్ట్.